రాహుల్ గాంధీ గారి కుటుంబానికి దేశమంతటా మేము మీకు అండగా ఉన్నాం, మీరు ముందు ఉండండి అని చెప్పేసి ఈ గొప్ప ధర్నా కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన ఏఐసి తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు, అదేవిధంగా మనకు ఇన్ఛార్జ్ మన విశ్వనాథ్ గారు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా మంత్రులు, మన శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, ముఖ్య కార్యకర్తలందరికీ, అదే ప్రెస్ మీడియా సోదరులకు పేరు పేరున ధన్యవాదాలు. రాహుల్ గాంధీ గారు గత 10 సంవత్సరాలుగా 2014 నుండి ఒంటరి పోరాటం చేసుకుంటూ దేశాన్ని మొత్తం ఐక్యం చేయాలనే ఉద్దేశంతోనే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు వారు చేసినటువంటి పాదయాత్ర మహర్నిశం. ఎందుకంటే వారు చేస్తున్నటువంటి పాదయాత్రలో భాగంగా వివిధ ప్రాంతాల నాయకులు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళతోటి వారి దేశాన్ని ఐకమత్యం చేయాలంటే యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్లీజ్ ఎక్కడ ఉన్నా కూడా చెప్పేసి అధ్యక్షుడు ఎక్కడున్నా వేదిక కులగణన చేయాల్సిందే, మొత్తం భారతదేశం అంతటా జనగణన చేసి తీరాల్సిందే అని ఎప్పుడైతే వారు శాసించిందో అప్పుడే మోడీకి నిజంగా అది మరణ శాసనం కూర్చుంది. మనం చూసాం, మోడీ ఇక్కడ ఉన్నటువంటి కేడి ఇద్దరు కలిసి దేశాన్ని విభజించు పాలించు అనే వారి నినాదాన్ని తీసుకొచ్చి దేశాన్ని ముక్కలు ముక్కలుగా చేసి మతాన్ని ఉద్రేకపరిచి మత రాజకీయాలు చేసుకుంటూ వారు రాజకీయంలో వాళ్ళు మనుగడ సాగిస్తూ ఉన్నారు. మనకు తెలిసిందే, బీజేపీ ప్రభుత్వం ఎప్పుడెక్కడ ఎలక్షన్స్ వచ్చినా ఎలక్షన్ స్టంట్లో భాగంగా ఏదో ఒక మత సామరస్యానికి చెందినటువంటి అంశాన్ని తీసుకొచ్చి వాళ్ళు రాజకీయానికి వస్తున్నారు. ఆయనకు నిజంగా మొన్న జరిగినటువంటి గుజరాత్ ఏఐసిసి ప్లీనరీలో ఆయనకు గుండెకు చిల్లు పడ్డది. మోడీ కేడి వాళ్లకు గుండెలో చిల్లు ఎప్పుడైతే పడ్డదో ఇక మనం కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు, కాంగ్రెస్ పార్టీ రథసారథి అయినటువంటి మనం రాహుల్ గాంధీ గారిని మనం ఆపలేమని చెప్పేసి చిల్లర మల్ల రాజకీయాలు చేసుకుంటూ వారు మనకు ఈడీని సిఐడిని ఉసిగొల్పి మన రాజీవ్ గాంధీ, అదేవిధంగా సోనియా గాంధీ గారి మీద A1 A2 మీద వాళ్ళకు రాహుల్ గాంధీ గారి మీద, అదేవిధంగా సోనియా గాంధీ గారి మీద A1 A2లు కేసులు చేసి వాళ్ళు ముద్దాయిలను చేసి జైలుకు పంపాలని చూస్తూ ఉన్నారు. ఇటువంటి కేసులు ఎన్నో చూసిండ్రు. రాహుల్ గాంధీ గారు వాళ్ళ తండ్రి అయినటువంటి రాజీవ్ గాంధీ గారిని పోగొట్టుకున్నారు, వాళ్ళ నాన్నమైనటువంటి ఇందిరాగాంధీ గారిని పోగొట్టుకున్న ఎక్కడ వాళ్ళ ధైర్యాన్ని వాళ్ళు వెనకడికి వేయలేదు, పోరాడుతూనే ఉన్నారు. రాహుల్ గాంధీ గారికి, అదేవిధంగా సోనియా గాంధీ గారికి మన యావత్ తెలంగాణ రాష్ట్రంలో కాదు భారతదేశం అంతటా మీ వెనకంటున్నాం. మీరు అడుగు ముందుకేయండి, మీరు చేసే ప్రతి అడుగులో మేము మీకు అడుగుగా అదే భుజానికి భుజం వేసి మీ వెనకంటూ ఉంటామని చెప్పేసి తెలియజేయడానికి ఈ ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేశాము. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.